ఓం శాంతి. ఈరోజు మురళి 16/2/2025 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. మురళి రివైజ్ డేట్ 2/2/2024 2/2/2004. మురళి యొక్క హెడ్లైన్ పూర్వజులు మరియు పూజ్య స్వమానంలో ఉండి. పూర్వజు యొక్క స్వమానము మరియు పూజ్య స్వమానం. పూర్వజులు అంటే మొత్తం సృష్టి చక్రానికే మనము పూర్వజులం, వేర్లతో సమానంతో పూర్వజులము మరియు పూజ్యులం అనగా ద్వాపర యుగం నుండి మనం పూజ్యులం. పూర్వజులు మరియు పూజ్యులు ఈ స్వమానంలో ఉండి విశ్వంలోని ప్రతి ఆత్మకు పాలన ఇవ్వండి, ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఈరోజు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠులైన పిల్లలను బాబా చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ పూర్వజులు కూడా మరియు పూజ్యులు కూడా. అందుకే ఈ కల్పవృక్షానికి మీరందరూ వేర్లు మరియు కాండం కూడా. పూర్వజులు, వేర్లు మరియు కాండము. పూర్వజులంటే వేర్లు, వేర్లు మరియు కాండం అంటే సత్యత్రేతాయుగాల్లోని ఆది ఆత్మలంతో కాండంతో సమానం. కాండానికి మొత్తం చెట్టు యొక్క కొమ్మలతో ఆకులతో స్వతహాగానే సంబంధం ఉంటుంది. కాండానికి మొత్తం చెట్టు యొక్క కొమ్మలతో ఆకులతో స్వతహాగానే సంబంధం ఉంటుంది. కాండము కొమ్మలు లేకపోతే, కాండానికి కొమ్మలు రెమ్మలు, కాండమే లేకపోతే కొమ్మలు ఆకులు ఎలా వస్తాయి? అసంభవం. ఫస్ట్ వేర్లు, తర్వాత కాండము, తర్వాత కొమ్మలు రెమ్మలు ఆకులు అన్నీ. అందరూ మిమ్మల్ని మీరు అటువంటి శ్రేష్టాత్మగా మొత్తం వృక్షానికి పూర్వీకులుగా భావిస్తున్నారా? ఎలాగైతే బ్రహ్మబాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనగా తాత ముత్తాతలకు తాత అంటారో, అదేవిధంగా వారి సహచరులైన మీరందరూ కూడా మాస్టర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అంటే పూర్వజాత్మలు. పూర్వజాత్మలకు ఎంత స్వమానం ఉంటుంది? ఈ నశాలో ఉంటున్నారా? మొత్తం విశ్వంలో ఏ ధర్మాత్మలైనా కానీ సర్వాత్మలకి మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు మరియు పూర్వీకులైన కారణంగా పూజ్యులు కూడా. పూర్వీకుల ద్వారా సర్వాత్మలకు స్వతహాగా శక్తి లభిస్తుంది. పూర్వజుల పని ఏమి? పూర్వజుల పని సర్వుల పాలన చేయడం. లౌకికంలో కూడా పూర్వజుల ద్వారానే శారీరక శక్తి యొక్క పాలన, స్థూల భోజనం ద్వారా లేదా చదువు ద్వారా శక్తి నింపే పాలన జరుగుతుంది. లౌకికంలో కూడా పూర్వజులు ఎవరుంటారో వాళ్ళు శారీరక శక్తి యొక్క పాలనను చేస్తారు. స్థూల భోజనం ద్వారా లేదా చదువు నేర్పించి వాళ్ళను శక్తిశాలిగా లేదా అర్హులుగా తయారు చేస్తారు. శక్తినిచ్చేటువంటి పాలన చేస్తారు. పూర్వజులైన మీరు సర్వాత్మలకు బాబా ద్వారా లభించిన శక్తుల ద్వారా పాలన చేయాలి. ఇప్పుడు సమయం అనుసరించి సర్వాత్మలను శక్తుల ద్వారా పాలన చేసే అవసరం ఉంది. ఈ రోజుల్లో ఆత్మల్లో అశాంతి మరియు దుఃఖము అలా వ్యాపించి ఉంది. మరి పూర్వజులు మరియు పూజ్యాత్మలైన మీకు మీ వంశావళి పైన దయ రావడం లేదా? ఈ రోజుల్లో వాతావరణంలో ఏదైనా అశాంతి యొక్క వాయుమండలం ఉంటే విశేషంగా మిలిటరీ వారు లేదా పోలీసులు అలర్ట్ అయిపోతారు. ఏ విధంగా అశాంతి యొక్క వాయుమండలం ఉంటే విశేషంగా మిలిటరీ వాళ్ళు లేదా పోలీసులు అలర్ట్ అయిపోతారు ఏదైనా అలజడి ఉంది అంటే. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో పూర్వజులైన మీరు స్వయాన్ని విశేష సేవకు నిమిత్తంగా భావిస్తున్నారా? మొత్తం విశ్వంలోని ఆత్మలకు మేము నిమిత్తులము అనే స్మృతి ఉంటుందా? మొత్తం విశ్వంలోని ఆత్మలకు ఈరోజు మీ శక్తి అవసరం. ఇలా మిమ్మల్ని మీరు బేహద్దు విశ్వం యొక్క పూర్వజాత్మగా అనుభవం చేసుకుంటున్నారా? విశ్వ సేవ గుర్తుకొస్తోందా? లేక మీ సెంటర్ల సేవ గుర్తుకొస్తోందా? ఈరోజు ఆత్మలు పూర్వజులైన మిమ్మల్ని పిలుస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న దేవీ దేవతలను పిలుస్తున్నారు. రాండి, దయ చూపించండి, కృప చూపించండి అని. మరి భక్తుల పిలుపు వినిపిస్తోందా లేదా? ఏవేవో వినిపిస్తూ ఉంటే భక్తుల పిలుపు ఎక్కడ వినిపిస్తుంది? బాబా అడుగుతున్నారు, వినిపిస్తూ ఉందా అని. ఏ ధర్మానికి చెందిన ఆత్మనైనా కలిసినప్పుడు మిమ్మల్ని మీరు సర్వాత్మలకు పూజ్యులుగా భావించి కలుస్తున్నారా? వీరు కూడా పూర్వజులైన మా కొమ్మలు రెమ్మలు అనే అనుభవం అవుతుందా? వారికి కూడా పూర్వజులైన మీరే శక్తినివ్వాలి. సర్వధర్మాత్మలకు కూడా మీరే శక్తినివ్వాలి. కల్పవృక్షం చిత్రాన్ని మీ ఎదురుగా తెచ్చుకోండి. మీ స్థానం ఎక్కడ ఉందో మిమ్మల్ని మీరు చూసుకోండి. వేర్లల్లో కూడా మీరే ఉన్నారు, కాండంలో కూడా మీరే ఉన్నారు. అలాగే పరంధామంలో కూడా పూర్వజాత్మలైన మీ స్థానం బాబాతో పాటు సమీపంగా ఉంటుంది. పరంధామంలో కూడా పూర్వజాత్మలైన మీ స్థానం బాబాకి సమీపంగా ఉంటుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు తెలుసు కదా. అందరికంటే మెరుపు ఉంటుంది, అందరికంటే సమీపంగానే ఉంటాం. ఈ నషాతో ఏ ఆత్మనైనా మీరు కలిసినప్పుడు, ఏ ధర్మానికి చెందిన వారిని కలుసుకున్నా వీరు మనవారు అనే దృష్టితో చూస్తారు. పూర్వజులం అనే నషాతో, స్మృతితో, వృత్తితో, దృష్టితో కలుసుకుంటే వారికి కూడా వీరు మనవారు అనే భావన అనుభవం అవుతుంది. ఎందుకంటే మీరు అందరికీ పూర్వజులు. ఈ విధమైన స్మృతితో సేవ చేస్తే ప్రతి ఆత్మకి వీరు మా పూర్వజులు లేదా ఇష్టులు, మరియు మేమిప్పుడు కలుసుకుంటున్నాం అని అనుభవం అవుతుంది. అలాగే పూజ్య స్థితిలో కూడా మీకు జరిగే ఉన్నతమైన పూజ. ఇంతవరకు పూర్వజుల గురించి చెప్పి ఇప్పుడు పూజ్యుల గురించి చెప్తున్నారు. మీరు పూర్వజులు పూజ్యులు అని మొట్టమొదట మనకు స్వమానాన్ని ఇచ్చారు. తో ఉన్నతమైన పూజ, మీకు జరిగేంత ఉన్నతమైన పూజ దేవీ దేవత ఆత్మలకి, ఏ ధర్మాత్మలకు మహానాత్మలకు జరగదు. దేవీ దేవతలైన మీకు జరిగినంతగా మరెవ్వరికీ విధిపూర్వకంగా పూజ జరగదు. పూజ్యులుగా అవుతారు, కానీ మీ వంటి విధిపూర్వకమైన పూజ జరగదు. మీకు విధిపూర్వకమైన కీర్తన చేస్తారు, హారతి ఇస్తారు. పూర్వీకులైన మీరే ఈ విధమైన పూజ్యులుగా అవుతారు. మిమ్మల్ని మీరు ఈ విధంగా భావిస్తున్నారా? ఈ విధమైన నష ఉందా నష? మేము పూర్వజులము అనే నష మరియు స్మృతి ఉంటుంది అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేతులెత్తండి. సదా ఉండదు. అయితే అప్పుడప్పుడు నష ఉంటుంది, విన్నప్పుడు ఉంటుంది, వినిపించినప్పుడు ఉంటుంది. పదే పదే అందరినీ కలిసినప్పుడు ఆ నష ఉండడంలో తేడా వస్తుంది. అచ్చా, ఉంటుందనేవారు చేతులు ఎత్తారు, చాలా మంచిది. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమి? సదా ఉంటుందా? అందులోనే వ్యత్యాసం వచ్చేది. ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కేవలం గుర్తు చేసుకున్నప్పుడు ఉంటుంది, మురళి వినేటప్పుడు ఉంటుంది, వినిపించేటప్పుడు ఉంటుంది, దాన్ని మననం చేసేటప్పుడు ఉంటుంది. సదా అనే ప్రశ్నకు కష్టం. బాబ్దాదా పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశిగా చూడాలనుకుంటున్నారు, అప్పుడప్పుడు కాదు. ఎందుకు? పిల్లలు జవాబు చాలా చిత్రంగా చెప్తారు. ఏమంటారు? ఉంటుంది, మంచిగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం కొంచెం అని నెమ్మదిగా చెప్తారు. బాబా కూడా అవినాశి, ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా. మరి ప్రాప్తులు కూడా అవినాశియే. అవినాశి ద్వారా అవినాశి జ్ఞానం లభించింది. అలాంటప్పుడు ధారణ ఎలా ఉండాలి? అవినాశిగా ఉండాలనా లేదా అప్పుడప్పుడు ఉండాలనా? బాబ్దాదా ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసరించి సదా బేహద్దు సేవలో బిజీగా చూడాలనుకుంటున్నారు మనల్ని. ఎందుకంటే సేవలో బిజీగా ఉండడం ద్వారా అనేక రకాలైన అలజడుల నుంచి రక్షించబడతారు. సేవ చేస్తున్నారు, ప్లాన్ తయారు చేస్తున్నారు, ప్లాన్ ప్రకారం ప్రాక్టికల్ కూడా వస్తున్నారు, సఫలత కూడా పొందుతున్నారు. కానీ బాబ్దాదా ఒకే సమయంలో 3 రకాలైన సేవలు కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు. కేవలం వాచా సేవయే కాదు, మనసా సేవ మరియు కర్మణా సేవ
సంబంధ సంపర్కాల్లోకి వచ్చినప్పుడు కూడా సేవ జరగాలి. సేవా భావము మరియు భావన ఉండాలి. సేవా భావము మరియు సేవా భావన ఉండాలి. ఈ సమయంలో వాచా సేవ యొక్క శాతం ఎక్కువగా ఉంది. మనసా సేవ ఉంది కానీ వాచా యొక్క శాతం ఎక్కువగా ఉంది. ఒకే సమయంలో 3 సేవలు జరగడం ద్వారా ఎక్కువ సఫలత లభిస్తుంది. ఒకే సమయంలో 3 సేవలు చేస్తే సఫలత ఎక్కువ లభిస్తుంది. బాబ్దాదా సమాచారం విన్నారు. ఈ గ్రూప్లో భిన్న భిన్న వర్గాల వాళ్ళు వచ్చారని, సేవ యొక్క ప్లాన్లు మంచిగా తయారు చేస్తున్నారని విన్నారు. మంచిగా చేస్తున్నారు, కానీ 3 సేవలను కలిసి చేయడం ద్వారా సేవ యొక్క వేగం మరింత వృద్ధి చెందుతోంది. నలువైపుల నుండి పిల్లలు వచ్చారు. ఇది చూసి బాబ్దాదాకు సంతోషం అనిపిస్తోంది. కొత్త కొత్త పిల్లలు ఉత్సాహ ఉల్లాసాలతో చేరుకున్నారు. ఇప్పుడు బాబ్దాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్న రూపంలో చూడాలనుకుంటున్నారు. ఎందుకు? ఎప్పుడైతే నిమిత్తంగా అయినా మీరు నిర్విఘ్న స్థితిలో స్థితులవుతారో అప్పుడే విశ్వంలో సర్వాత్మలను సమస్యల నుండి నిర్విఘ్నం చేయగలరు. దీనికోసం విశేషంగా 2 విషయాలపైన అండర్లైన్ చేసుకోండి. 1, ప్రతి ఆత్మను ఆత్మిక దృష్టితో చూడండి. ఆత్మ యొక్క నిజ సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి. ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ మీకు ప్రతి ఆత్మ పట్ల ఉన్న శుభభావన, శుభకామన, పరివర్తన చేయాలనే శ్రేష్ట భావన వారి యొక్క సంస్కారాలని కూడా కొద్ది సమయానికి పరివర్తన చేసేస్తాయి. అర్థమైందా? బాబా ఏమంటున్నారు? మనకు ప్రతి ఆత్మ పట్ల ఆత్మిక దృష్టి ఉండాలి మరియు ఆ ఆత్మలని ఆత్మ యొక్క నిజ సంస్కారంతో చూడాలి. ఎటువంటి సంస్కారం కలిగిన ఆత్మ అయినా కానీ ప్రతి ఆత్మ పట్ల వాళ్ళు ఎట్లే ఉండని మనలోని శుభభావన, శుభకామన ద్వారా పరివర్తన చేయాలనే శ్రేష్ట భావన ద్వారా వాళ్ళు కొంత సమయానికైనా పరివర్తన అయిపోతారు. ఆత్మిక భావాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఆదిలో చూశారు కదా, సంఘటనలో ఉంటూ ఆత్మిక దృష్టి, ఆత్మిక వృత్తి ఉండేది. ఆత్మతో కలుసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం అనే భావనలో ఉండేవారు. ఆ దృష్టితో పునాది ఎంతో పక్కా అయింది. ఇప్పుడు సేవ యొక్క విస్తారంలో, సంబంధంలో ఆత్మిక భావంతో నడవడం, మాట్లాడడం, సంపర్కంలోకి రావడం అనేది గుప్తమైపోయింది. అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. సేవ 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 సేవలో బహిర్గతంగా వచ్చేసి సేవ యొక్క విస్తారంలోకి వెళ్ళి సంబంధంలో ఆత్మిక భావంతో నడవడము. ఎక్స్టర్నల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇంటర్నల్ ఆత్మిక భావం అనేది తగ్గిపోతుంది. ఆత్మిక భావంతో నడవడం, మాట్లాడడం, సంపర్కంలోకి రావడం అది సమాప్తమైంది. తద్వారానే ఘర్షణలు, విఘ్నాలు, నేను అనేటువంటి భావనలు ఇవన్నీ లెక్కలేనన్నీ వస్తూ పోతాయి. సమాప్తి అవ్వలేదు కానీ గుప్తమైంది. బాబాకి ఎంత హోప్! సమాప్తి కాదు, గుప్తమైంది. ఆత్మిక స్వమానం ఆత్మకు సహజంగా సఫలత ఇప్పిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కలుసుకున్న మీరందరూ ఎవరు? కల్పపూర్వం యొక్క అదే దేవాత్మలు, బ్రాహ్మణాత్మలు కలిశారు. బ్రాహ్మణాత్మ రూపంలో కూడా అందరూ శ్రేష్టాత్మలు. దేవాత్మల లెక్కలో చూసినా కూడా శ్రేష్టాత్మలే. ఆ స్వరూపంతో సంబంధ సంపర్కంలోకి రండి. ఆ స్వరూపంతో సంబంధ సంపర్కంలోకి రండి. ప్రతి సమయము పరిశీలించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. దేవాత్మ బ్రాహ్మణాత్మనైన నేను నా యొక్క శ్రేష్ఠ కర్తవ్యం ఏమి, శ్రేష్ఠ సేవ ఏమి? ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. మీ యొక్క జడ చిత్రాలు ఏ సేవ చేస్తున్నాయి? ఎటువంటి ఆత్మైనా ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్తుంది కదా దేవీ దేవతల దగ్గరికి, తీసుకొని వస్తారు కూడా. ఆ విధంగా భావిస్తారు, మా తల్లి దీవించింది,
ఆ తల్లి యొక్క దయాదృష్టి మా పైన పడింది, అందుకే మా ప్రతి పని అయిపోయింది, మా అనారోగ్యం దూరం అయిపోయింది, మా కోరికలు దూరం అయిపోయినాయి, అవన్నీ చెప్తారు. ఏమిటంటే బాబా అంటున్నారు, ఏ ఆత్మ అయినా ఒకవేళ పురుషార్థం కష్టం అనిపిస్తున్నా సహజ పురుషార్థం ఏమిటంటే మొత్తం రోజంతా దృష్టి, వృత్తి, మాట, భావన అన్నింటిలో ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. మీ టైటిలు, మీ వరదానమేమి? మహాదాని అంటే సేవ చేస్తూ కార్యంలో సంబంధ సంపర్కం లేకొస్తూ కేవలం ఇదే కార్యం చేయండి. ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఇది కష్టమా, సహజమా? ఎవరైతే సహజమని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే ఆశీర్వాదాలు ఇస్తారా? మీ దగ్గర అంత ఆశీర్వాదాల స్టాక్ ఉందా? వ్యతిరేకం ఉంటుంది, ఎందుకంటే పొజిషన్ వరకు చేరుస్తుంది. అందరికంటే ఎక్కువ వ్యతిరేకం బ్రహ్మబాబాకు వచ్చింది కదా. మరి ఎవరికి నంబర్ 1 పొజిషన్ లభించింది? బ్రహ్మబాబాకు వచ్చింది. కానీ పొజిషన్ ఎవరికి లభించింది? బ్రహ్మబాబాకే లభించింది కదా, లభిస్తుంది కూడా. బ్రహ్మయ్యే పొందారు. ఏది ఏమైనా నేను బ్రహ్మబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి అని భావించాలి. బ్రహ్మబాబా ముందు వ్యర్థం మాట్లాడేవారు, వ్యర్థమైన పనులు చేసేవారు లేకపోయిండ్రా? ఉన్నారు కదా. బ్రహ్మబాబా వారికి కూడా ఆశీర్వాదాలే ఇచ్చారు. ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఇముడ్చుకున్నారు. పిల్లలు కదా, మారతారనుకునేవారు. అలాగే మీరు కూడా ఇదే వృత్తి దృష్టి పెట్టుకోండి. వీరు కల్పపూర్వం మన పరివారమే, బ్రాహ్మణ పరివారమే. నేను మారి వీరిని మార్చాలి అని అనుకోండి. వీరు మారితే నేను మారుతాను అనుకోవడం కాదు, నేను మారి వీరిని మార్చాలి. ఇది నా బాధ్యత. అప్పుడే ఆశీర్వాదాలు మీ నుండి వస్తాయి, ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇప్పుడు సమయం చాలా తొందరగా పరివర్తన వైపు వెళ్ళిపోతోంది, అతిలేకి వెళ్తోంది. కానీ సమయ పరివర్తనకు ముందు విశ్వ పరివర్తక శ్రేష్టాత్మలైన మీరు స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసే ఆధారమూర్తులుగా కండి. మీరు విశ్వానికి ఆధారమూర్తులు, ఉద్ధారమూర్తులు. ప్రతి ఒక్క ఆత్మ ఇదే లక్ష్యం పెట్టుకోండి. నేను నిమిత్తంగా అవ్వాలి. దేనికి? ఆశీర్వాదాలు ఇవ్వడానికి, ఆశీర్వాదాలు తీసుకోవడానికి నేను నిమిత్తం కావాలి. నేను మారడానికి నేను నిమిత్తం కావాలి. నాకు ఇతరులు మారినా మారకపోయినా పర్వాలేదు, కానీ నేను మారాలి. నేను మారితే నాకు ప్రాప్తి, వాళ్ళు మారితే వాళ్ళకి ప్రాప్తి కదా. అది బాబా అంటున్నారు. కేవలం 3 విషయాలు స్వయంలో సంకల్పం మాత్రం కూడా ఉండకూడదు. ఇవి పరివర్తన చేసుకోండి. 1 పరచింతన, 2 పరదర్శన. స్వదర్శనానికి బదులు పరదర్శనం చేయకండి. 3 పరమతం లేదా పరసాంగత్యం. చెడు సాంగత్యం, శ్రేష్ఠ సాంగత్యం చెడు సాంగత్యం. పరసాంగత్యం అంటే చెడు సాంగత్యం. శ్రేష్ఠ సాంగత్యం చేయండి. ఎందుకంటే సాంగత్య దోషం అనేది చాలా నష్టం చేపిస్తుంది. ముందు కూడా చెప్పారు, ఒక పర ఉపకారిగా అవ్వండి. 3 పరలను కట్ చేయండి. పరచింతన, పరమతము మరియు పరదర్శనము. ఈ 3 పరలను వదిలేసి ఒక పరని ఆచరణ చేయండి. అది పరోపకారిగా కండి. బాబా గ్రేటెస్ట్ పొయటర్, కవిత్వం తెలిసినవారు. పరోపకారిగా కండి. పరదర్శనము, పరమతము అంటే చెడు సాంగత్యము. పర అంటేనే పరాయి అనగా వ్యతిరేక సాంగత్యం. కనుక పరోపకారిగా అవ్వండి. అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి మరియు ఆశీర్వాదాలు తీసుకోగలుగుతారు. ఎవరు ఏమిచ్చినా కానీ మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఇంత ధైర్యం ఉందా ధైర్యం? బాబ్దాదా నలువైపులా ఉన్న సెంటర్ల వాళ్ళందరికీ చెప్తున్నారు, మీరందరూ ఒకవేళ ధైర్యం పెట్టుకొని ఎవరేమిచ్చినా కానీ మేము ఆశీర్వాదాలు ఇస్తాము అంటే ఈ సంవత్సరం మీరు ఉంచిన ధైర్యం
ఉత్సాహం కారణంగా బాబ్దాదా మీకు సహాయం చేస్తారు, ఎక్స్ట్రా సహాయం చేస్తారు. కానీ ఆశీర్వాదాలు ఇస్తేనే లభిస్తుంది. దీనిలో మిక్స్ చెయ్యకండి. బాబ్దాదా దగ్గరికి మొత్తం రికార్డ్ వస్తుంది కదా. సంకల్పంలో కూడా ఆశీర్వాదాలు తప్ప ఏమీ రాకూడదు. ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే చేతులెత్తండి. చేయాల్సి ఉంటుంది, కేవలం చేతులెత్తడం కాదు. చేస్తారా? మధుబనం వాళ్ళు చేస్తారా? టీచర్లు చేస్తారా? అచ్చా, ఎక్స్ట్రా మార్కులు జమ చేసుకుంటారా? ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి. శుభాకాంక్షలు. బాబ్దాదా దగ్గరికి అడ్వాన్స్ పార్టీ వాళ్ళు పదే పదే వస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, మాకైతే అడ్వాన్స్ పార్టీ పాత్రనిచ్చారు, ఆ పాత్ర మేము అభినయిస్తున్నాము, కానీ మా సహచరులు ఉన్నత స్థితి ఎందుకు చేరుకోవడం లేదు, ఉన్నత స్థితిలోకి అడ్వాన్స్ స్థితిలోకి ఎందుకు చేరుకోవటం లేదు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలో చెప్పండి. అడ్వాన్స్ స్టేజ్, అడ్వాన్స్ పార్టీ యొక్క పార్ట్ రెండు కలిసినప్పుడే సమాప్తమవుతుంది. వారు అడుగుతున్నారు, మరి నేనేం సమాధానం చెప్పేది? ఎన్ని సంవత్సరాల్లో మీరు తయారవుతారని చెప్పమంటారు? అన్నీ జరుపుకుంటున్నారు. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ అన్నీ జరుపుకున్నారు. ఇప్పుడు అడ్వాన్స్ స్టేజ్ యొక్క ప్రోగ్రాం జరుపుకోండి. దాని యొక్క తేదీని నిర్ణయించండి. పాండవులు దాని యొక్క తేదీ చెప్పండి. మొదటి లైన్ వారు చెప్పండి. డేట్ ఫిక్స్ చేస్తారా లేదా అకస్మాత్తుగా జరిగిపోతుందా? ఏమంటారు? అకస్మాత్తుగా జరుగుతుందా లేక జరిగిపోయిందా? చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. ఆలోచిస్తున్నారా? నిర్వహణని అడుగుతున్నారా? ప్రోగ్రాం చేస్తారా లేదా అకస్మాత్తుగా తయారైపోతారా? మీ దాదీని అడుగుతున్నారా? దాదీ ఏదో ఒకటి చెప్పాలని దాదీ వైపుకు చూస్తున్నారు. మీరు చెప్పండి. రమేష్ అన్నయ్యని అడుగుతున్నారా? చివరికి తయారైపోతాం అని చెప్తున్నారు. ఆ చివరి సమయం కూడా ఎప్పుడు చెప్పండి. మీరు తారీఖు చెప్పండి, మేము ఆ తారీఖుకు తయారైపోతాం. అచ్చా, బాబ్దాదా అయితే 1 సంవత్సరం ఎక్స్ట్రా సమయం ఇచ్చారు. ధైర్యం ఉంటే ఎక్స్ట్రా సహాయం లభిస్తుంది. ఇది చేయగలరు కదా, చేసి చూపించండి. ఇప్పుడు బాబా తేదీ నిర్ణయిస్తారు. మీ డైరెక్షన్ ఉంటే 2004ని ఈ విధంగా జరుపుకుంటాము అని చెప్పినారంట. అంటే ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు అని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అడ్వాన్స్ పార్టీ వాళ్ళు 1 సంవత్సరం ఉండాలి కదా. మరి అచ్చా, ఇప్పటి నుండి చేయాల్సిందే అనే లక్ష్యం పెట్టుకోండి. ఇది చాలా సమయం అనే ఖాతాలో కలుస్తుంది. ఎందుకంటే బహుకాలం యొక్క లెక్క చాలా ఉంది. ఇక్కడ బహుకాలం యొక్క శ్రేష్ఠ స్థితి ఉంటే అక్కడ బహుకాలం యొక్క పదవి ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ అంతిమంలో చేస్తే బాబా అంటున్నారు చాలా సమయం యొక్క లెక్క మంచిగా ఉండదు. అందువలన ఇప్పటి నుంచి అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు ఆత్మిక డ్రిల్ గుర్తుందా? 1 క్షణంలో మీ పూర్వజ స్థితిలో స్థితులై పరంధామ నివాసిని బాబాతో కలిసి లైట్ హౌస్గా అయ్యి 1 క్షణంలో విశ్వానికి లైట్ ఇవ్వగలరా? నలువైపులా ఉన్న దేశ విదేశాలలో మురళి వినేవారు, బాబాని చూసేవారు లైట్ హౌస్గా ఈ విశ్వంలో నలువైపులా ఉన్న సర్వాత్మలకి లైట్ ప్రకాశాన్ని ఇవ్వండి, శక్తులను ఇవ్వండి. అచ్చా, బాబా డ్రిల్ చేయించినారు. బాబా సాల్యుటేషన్ ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పూర్వజులు మరియు పుణ్యాత్మలకు సదా దాత ఈ సర్వులకు ఆశీర్వాదాలు ఇచ్చే మహాదాని ఆత్మలకు సదా దృఢత ద్వారా స్వపరివర్తన ద్వారా సర్వులను పరివర్తన చేసే విశ్వ పరివర్తకాత్మలకు సదా లైట్ హౌస్ అయి సర్వాత్మలకు లైట్ ఇచ్చే సమీపాత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు
మరియు మనస్సు యొక్క ఆశీర్వాదాలతో కూడిన నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. దాదీజీ మరియు దాదీ జానకీజీ గారితో బాబా మాట్లాడుతున్నారు. బాగున్నారు. ఇద్దరు దాదీలు చాలా చక్కగా పాలన అందిస్తున్నారు. మంచి పాలన జరుగుతోంది కదా, చాలా మంచిది. సేవకు నిమిత్తంగా అయ్యారు కదా. మీ అందరికీ కూడా దాదీలను చూస్తే సంతోషంగా ఉంటుంది కదా. బాధ్యత వలన సుఖం కూడా లభిస్తుంది కదా. అందరి ఆశీర్వాదాలు ఎంతగానో లభిస్తాయి. అందరికీ సంతోషం కలుగుతుంది. ఇద్దరు దాదీలు బాబాని ఆలింగనం చేసుకున్నారు. ఇది చూసి సంతోషం కలిగితే వీరిలా తయారైతే ఇంకెంత సంతోషం కలుగుతుంది. ఎందుకంటే బాబ్దాదా నిమిత్తంగా చేశారంటే ఏదో విశేషత ఉండబట్టే నిమిత్తంగా చేశారు కదా. ఆ విశేషతలే మీ అందరిలో కూడా వచ్చేస్తే ఏం జరుగుతుంది? మన రాజ్యం వచ్చేస్తుంది. బాబ్దాదా ఏ డైట్ అయితే చెప్పారో అది వచ్చేస్తుంది. నిమిత్త భావము ఇది గుణాల గని. నిమిత్తంగా ఉన్నాను అనేది తెలుసుకోవడం, అన్ని గుణాలు ఇందులో వచ్చేస్తాయి. ఇప్పుడు కేవలం నిమిత్త భావం వచ్చినట్లయితే ఇతర అన్ని గుణాలు సహజంగానే వచ్చేస్తాయి. ఎందుకంటే నిమిత్త భావంలో నేను అనేది ఉండదు. నేను అనేదే అలజడిలోకి తీసుకొస్తుంది. నిమిత్తంగా అయితే నాది సమాప్తం అయిపోతుంది, నీది అవుతుంది. సహజయోగిగా అవుతారు. మరి అందరికీ దాదీల పైన ప్రేమ ఉంది కదా, బాబ్దాదా పైన కూడా ప్రేమ ఉంది. మరి ప్రేమకు రిటర్న్ ఏమి? విశేషతలను సమానంగా తీసుకురావాలి. వాళ్ళ సమానంగా మనలో విశేషతలను తీసుకురావాలి. ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. విశేషతలను సమానంగా చేసుకోండి. ఎవరిలో ఏదైనా విశేషత చూస్తే విశేషతలను ఫాలో చేయండి. ఆత్మను ఫాలో చేస్తే ఇద్దరూ కనిపిస్తారు. విశేషతల్ని చూడండి, అందులో సమానంగా కండి. అచ్చా. వరదానం. నిశ్చయం యొక్క అఖండ రేఖ ద్వారా నంబర్ 1 భాగ్యాన్ని తయారు చేసుకునే విజయీ తిలకదారిగా కండి. ఎక్కడ నిశ్చయం ఉందో అక్కడ విజయం ఉంది. అప్పుడు నంబర్ 1 భాగ్యం తయారవుతుంది. ఎవరైతే నిశ్చయ బుద్ధి పిల్లలుగా ఉంటారో వారెప్పుడూ ఎలా ఇలా అనే విస్తారంలోకి వెళ్ళరు. వారి నిశ్చయం యొక్క రేఖ ఎప్పుడూ తెగిపోదు. ఇతరాత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. వారి నిశ్చయం రూపీ రేఖ మధ్య మధ్యలో ఖండితం అవ్వదు. ఇటువంటి రేఖ కలవారి మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయీ తిలకం కనిపిస్తుంది. వారు జన్మించడం నుండే సేవా బాధ్యతల కిరీటధారులుగా ఉంటారు. సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారిగా ఉంటారు. సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారిగా ఉంటారు. సదా స్మృతి మరియు సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇదే నంబర్ 1 భాగ్యరేఖ. నంబర్ 1 భాగ్యరేఖ గుర్తేమి? వారి మస్తకంలో సదా విజయీ తిలకం ఉంటుంది. వారు జన్మించడం నుండే మస్తకంలో స్మృతిలో విజయీ తిలకం దిద్దబడి ఉంటుంది. సేవా బాధ్యతల యొక్క కిరీటధారిగా ఉంటారు. జ్ఞాన రత్నాలతో ఆడుకుంటూ ఉంటారు. స్మృతి మరియు సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ సంతుష్టంగా గడుపుతారు. ఇదే నంబర్ 1 భాగ్యపు రేఖ. స్లోగన్. బుద్ధి రూపీ కంప్యూటర్లో ఫుల్ స్టాప్ గుర్తు రావడం అనగా ప్రసన్న చిత్తులుగా ఉండడం. బుద్ధిలో ఫుల్ స్టాప్. ఏది జరుగుతూ ఉంది? కళ్యాణమే జరుగుతూ ఉంది అన్నప్పుడు ఫుల్ స్టాప్ అయిపోతే ప్రసన్న చిత్తులుగా ఉంటారు. అవ్యక్త సూచనలు. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐకమత్యాన్ని మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. వివరణ. ఎవరైతే అనేక వైపుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్కరికే ప్రియులుగా ఉంటారో వారే ఏకాంత ప్రియులు. ఒక్కరికే ప్రియులుగా ఉన్న కారణంగా ఒక్కరి స్మృతిలోనే ఉంటారు. అనేకులకు
ప్రియంగా ఉంటే ఒక్కరి స్మృతిలో ఉండలేరు. అనేకుల వైపు నుండి బుద్ధియోగం తొలగి ఉండాలి. ఒక్క వైపే జోడించబడి ఉండాలి. అనగా ఒక్కరు తప్ప మరెవ్వరూ లేరు అనే స్థితిలో ఉండేవారు ఏకాంత ప్రియులుగా కాగలరు. ఒక్క బాబాతో సర్వ సంబంధాల ప్రీతిని పెట్టుకొని ఒక్క బాబాతో ఏకాంత ప్రియులుగా ఉండేవారే ఏకాగ్ర చిత్తులుగాను కాగలుగుతారు, ఐకమత్యంగాను ఉండగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.